ఎక్కడున్నారు ఎస్ఐ గారు? సార్ ఒకసారి టర్న్ అవ్వండి. ఎక్కడున్నారు సార్? ఓకే సార్, వస్తున్నా. సారీ సార్, మీరు ఈవినింగ్ రమ్మన్నారు, బట్ కిల్లర్తో మాట్లాడడానికి అంతసేపు నేను వెయిట్ చేయలేకపోయాను. ఒకవేళ సీఏ గారు కనుక స్టేషన్లో లేకపోతే ఇప్పుడే కలవచ్చు కదా అని వచ్చాను. ఇప్పుడు కలవడానికి పాసిబిలిటీ ఉందా సార్? ఇప్పుడే కాదు రాజీవ్ గారు, ఎప్పటికీ ఆ ఈడియట్ని కలిసే అవకాశం మీకు ఉండకపోవచ్చు. ఎందుకని సార్? ఎంక్వైరీ ప్రాసెస్లో వేరే స్టేషన్కి తీసుకెళ్తుంటే వెళ్లే దారిలో పారిపోయాడు ఆ హంతకుడు. ఏంటి సార్ మీరు చెప్పేది? అవును రాజీవ్ గారు, వాడి వల్ల ఇప్పుడు నా జాబ్ రిస్క్లో పడింది. హయ్యర్ అఫీషియల్కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. మెమో ఇస్తారో సస్పెండ్ చేస్తారో అని నాకు చాలా టెన్షన్గా ఉంది. వారితో మాట్లాడితే నా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకుంటే ఇప్పుడు మీకే ప్రాబ్లం వచ్చింది. అసలు ఆ కిల్లర్ గాడితో మీరు ఏం మాట్లాడాలనుకున్నారు, ఏం తెలుసుకోవాలనుకున్నారు సార్? నా వైఫ్ ఏమో వాడు మా అమ్మ పేరు చెప్పాడని చెప్పింది. తీరా కిల్లర్ని చూశాక చిత్తరంజన్ని చంపింది వీడు కాదండి. దానివల్ల మా ఇంట్లో గొడవలు, మీడియా అని సిచ్యువేషన్ ఏమో చేయి దాటిపోతుంది. అసలు వీడితో మాట్లాడితే నిజం తెలిసే అవకాశం ఉంది కదా అనుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిత్తరంజన్ని చంపింది మీ ఇంటికి వచ్చింది ఒక్కడే. నేరస్తుడికి శిక్ష పడకుండా మేమెందుకు మారుస్తాం? అలా చేస్తే మా జాబ్ పోతుంది. పైగా పెద్ద ఎఫెన్స్ కూడా అది. ఆలోచించకుండా మీ వైఫే నా మీద ఎలిగేషన్ వేసింది. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇది వింటే మీకు బాధో కోపమో రావచ్చు, కానీ అదే నిజం. నేను ఆ హంతకుడికి కోటింగ్ ఇస్తే వాడే చెప్పాడు మీ వైఫే మర్డర్ చేయించింది. మీ దగ్గర మాధవి గారి మీద చెప్పమని చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేసిందంట. మీరు చెప్పేది నిజమా ఎస్ఐ గారు? అవును రాజీవ్ గారు, అసలు ప్రాబ్లం మీ ఇంట్లోనే ఉంది. అక్కడే సాల్వ్ చేసుకోండి. నేను నా జాబ్ టెన్షన్లో ఉన్నాను. నేను వెళ్ళొస్తానండి.